మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమించారు మున్సిపల్ కార్మికులు. రేపటి నుంచి విధుల్లోకి వెళ్లనున్నారు మున్సిపల్ కార్మికులు. ఏదైతే నగర పంచాయతీలు వచ్చాయో కొత్త మున్సిపల్ ఇచ్చారు, అలాగే ఎక్స్టెండ్ ఏరియాలో ఏదైతే మనకి కొన్ని గ్రామాలు ఏమైనా విలీనం చేసిన కార్పొరేషన్ మున్సిపాలిటీ అక్కడ కూడా వర్కర్స్ ఉంటారు, శానిటరీ వర్కర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళందరూ కానీ ఉంటే వాళ్ళందరినీ ఇమీడియట్ మున్సిపాలిటీ వాళ్ళందరినీ చేర్చుకుని వాళ్ళకి ఇదంతా కూడా అప్లై అయినట్టు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. ఇది ఇలా జరిగింది. ఇంక వీటికి ఉత్తర్వులు కూడా వాళ్ళందరూ రేపు నిర్వహిస్తున్నారు. రేపు సాయంత్రం కల్లా ఈ ఉత్తర్వులకు సంబంధించిన మీటింగ్స్ అని అడిగారు. ముందు మీటింగ్స్ ఇస్తాము, తర్వాత దానికి సంబంధించిన జీవోలు కూడా కమిటీ మాత్రం ఈ రోజే కాన్స్టిట్యూట్ చేస్తారు. మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ, ఏఐటీసీ, స్వతంత్ర కార్మిక సంఘాలు, వైఎస్ఆర్టీసీ, టీఎన్టీయూసీ అన్ని సంఘాలు కలిపి ఇవాళ జరిగినటువంటి చర్చలలో పర్మనెంట్ అంశం మీద తిరిగి మళ్లీ ఈ 5వ దఫా కూడా చర్చలు సాగాయి. దానికి సంబంధించి ప్రభుత్వం పర్మనెంట్ అంశాన్ని పక్కన పెడతా ఉంది. అయితే సమాన పనికి సమాన వేతనాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటి దాని మీద 10 years గడువు పెట్టి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రోస్టర్ పద్ధతిలో కావచ్చు ఇంకోటి కానీ మిర్జీ చేసేసి రెగ్యులరైజేషన్ కు శుభగమనం చేస్తామని చెప్పి ఒకటి అంగీకారాన్ని అయితే పొందినాము. దానికి సంబంధించి మినిట్స్ ఇస్తేనే సమ్మె విరమిస్తాం, లేకపోతే మేము తాత్కాలికంగా వాయిదా వేస్తామని చెప్పేసి లేదా కొనసాగిస్తామని చెప్తే లేదు రేపు ఉదయమే దాన్ని